ఇదైతే అన్‌లిమిటెడ్ బఫెట్ అండి. మనం ఎంతైనా తినొచ్చు. ఎన్ని సార్లైనా తినొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో బర్త్‌డేస్, యానివర్సరీకి ఇక్కడొచ్చి నీట్‌గా సెలబ్రేషన్స్ అయితే మీరు చేసుకోవచ్చండి. లైవ్‌గా మనకైతే ఒక స్టవ్ లాంటిది తీసుకొచ్చి దాంతో బొగ్గులనేది వేసి మన ముందైతే పెడతారండి. దానిపైన లైవ్‌గా మనకి ఫిష్, ప్రాన్స్, చికెన్ కబాబ్ అయితే మనకి తయారు చేసుకొని మనమే ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్‌గా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మటన్ మరగ్ దాంతోపాటు ఇది హలీం, చికెన్ హలీం, గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ వేసుకొని తింటుంటే మాత్రం మామూలుగా ఉండదు. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. నేను తింటున్నాను ఎలా ఉందో మీకు చెప్తాను. హ్యాపీ బర్త్డే. కొన్ని హిడెన్ టేస్ట్స్ అయితే నేను టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి. వైట్ పాస్తా మాత్రం చాలా బాగుంది. టేస్ట్ చేయండి. డెజర్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌గా ఉన్నాయి. అది మాత్రం టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్. గ్యాంగ్స్‌తో వస్తే ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి. అలా రావడానికి ట్రై చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్‌ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. హలో గైస్, మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మేఘ్‌నా బర్త్‌డే కాబట్టి ఒక ఫుడ్ వ్లాగ్‌తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎగ్జాక్ట్‌గా నెల్లూరులో రైన్ స్క్వేర్ మాల్ ఎదురుగా ఉన్న బార్బిక్యూ నేషన్ అండి ఇదైతే. సో ఇది ఐ అగర్వాల్స్ హాస్పిటల్ ఉంది కదా, దాని 4th ఫ్లోర్‌లో అయితే ఇది ఉంటుంది. నా ఒక 2 వీడియోస్ అయితే మీరు చూడండి గైస్. మీకు కంటెంట్ అనేది నచ్చినట్లయితే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈరోజు మేఘ్‌నా బర్త్‌డే కాబట్టి బార్బిక్యూలో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. అక్కడ ఎలా ఉంది ఏముందనేది మీకు అనేది నేను చూపిస్తాను. ఈ లోపల 3 లోనే సెలబ్రేట్ చేసుకో. మళ్ళా వచ్చాము. ఇప్పుడు ఎలా ఉందనేది ముందు చూపిస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బార్బిక్యూ నేషన్‌కే ఎందుకు వెళ్ళాను అంటే మెయిన్ రీజన్ వచ్చి ఇక్కడ బఫే ఉందండి. మనం ప్రతి ఒక్క ఐటెమ్ గూడా ఇక్కడ టేస్ట్ అనేది చేయొచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో మీరు గ్యాంగ్స్‌తో రావాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు గదా, డిస్కౌంట్స్ ఆఫ్ అయితే ఉన్నాయి. మీరు ఖచ్చితంగా గ్యాంగ్స్‌తో రావడానికి ట్రై చేయండి. అందులో యాంబియన్స్ విషయానికొస్తే చాలా బావుంటుంది. చాలా కొత్తగా ఫీల్ అవుతారు. అండ్ ప్రైజెస్ విషయానికొస్తే నాన్ వెజ్ బఫే అయితే 899, వెజ్ అయితే 799 అండి. అదే మధ్యాహ్నం అయితే 499, 599 పడుతుంది. ఈ ప్రైజెస్ అనేవి నేను వితౌట్ జీఎస్టీతో చెప్పడం జరిగింది. ఇది మధ్యాహ్నం లంచ్ తినొచ్చు, ఈవినింగ్ డిన్నర్ కూడా చేయొచ్చు. సో మీ బర్త్‌డే పార్టీస్‌కి, యానివర్సరీస్‌కి దీనికంటే బెస్ట్ ప్లేస్ ఇంకోటైతే ఉండదు. మీరు ఎవరన్నా వెళ్ళుంటే కామెంట్ అయితే చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా ఒకసారి చేసుకోండి గైస్. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ ఇలా ఎవ్వరైనా సరే ఏజ్‌తో సంబంధం లేకుండా ఇక్కడికొచ్చి ఎంజాయ్ చేయొచ్చు. సో మెన్యూ విషయానికొస్తే వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా ఐటెమ్స్ అయితే ఉంటాయి. స్టార్టర్స్, లైవ్ కౌంటర్స్, సలాడ్స్, మెయిన్ ఐటెమ్స్ చాలా ఉంటాయి సలాడ్స్‌తో సహా. సో మీరు చూస్తున్నారు గదా, ఇక్కడ స్టవ్ అనేది బొగ్గులేసుకొని తీసుకొనొచ్చి పెట్టేశారు. సో మనకైతే ఫస్ట్ స్టార్టింగ్ స్నాక్స్‌తో అయితే స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత మనకి లైవ్ చికెన్, లైవ్ మటన్, లైవ్ ప్రాన్స్, లైవ్ ఫిష్ అయితే పెడతారు. దాంతో పాటు వెజ్ అయితే పన్నీర్ ప్లస్ మష్రూమ్, బ్రోకలీ అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. టేస్ట్ విషయానికొస్తే బార్బిక్యూ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అందులో ఇది హెల్తీ కూడా. సో వెజ్ విషయానికొస్తే వెజ్‌లో గూడా చాలా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే ఉంటాయి. పన్నీర్ అనేది చాలా బాగా కుక్ చేసి తినొచ్చు ఇక్కడైతే. సో దాంతో పాటు ఎంతో హైజీనిక్‌గా ఉండే బ్రోకలీ కూడా ఇక్కడైతే దొరుకుతుంది. మెయిన్ కోర్స్ విషయానికొస్తే మనమైతే బఫేలో నంబర్ ఆఫ్ ఐటెమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మీరు చూడొచ్చు. సో మనం ఫస్ట్ ప్లేట్ తీసుకొని ఏమేమి ఐటెమ్స్ చేసుకున్నామో చూద్దాం పదండి. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సో ఇక్కడికొస్తే ఫస్ట్ వెజ్‌తో సూప్‌తో స్టార్ట్ చేసుకోవచ్చండి. సూప్ ఉంటుంది. రైస్ విత్ దాల్ ఉంటుంది. మష్రూమ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, దాంతో పాటు వైట్ పాస్తా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ వెజ్ కంటే కూడా నాన్ వెజ్ గదా మెయిన్ విషయం. సో నాన్ వెజ్‌కైతే వెళ్ళిపోదాం. వెజ్‌లో దమ్ బిర్యానీ కూడా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను టేస్ట్ చేశాను, చాలా బావుంది. దాంతో పాటు చికెన్ దమ్ బిర్యానీ చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంది. బయట టేస్ట్‌లా లేదు. దాంతో పాటు సో గ్రేవీ ఐటెమ్స్ తీసుకున్నట్లయితే మీకు కడాయి చికెన్ ఉంది. చికెన్ బాల్స్ ఉన్నాయి. దానితో పాటు మటన్ సూప్ కూడా ఉందండి. మటన్ సూప్ తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా ఉంది. దాంతో పాటు సలాడ్స్, ఫ్రూట్స్, గులాబ్ జాము, ఐస్ క్రీమ్ చాలా ఉన్నాయండి ఐటెమ్స్ అయితే. మనం అన్నీ తినే లోపలే మనకు కడుపు నిండిపోతుంది. కాబట్టి అన్నీ కొంచెం కొంచెం తినడానికి ట్రై చేయండి. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. వెజ్ ఐటమ్స్ పన్నీరు, పాస్తా, వెజ్ ఫ్రైడ్ రైస్ ఇది ఉంది. నేనైతే ఫస్ట్‌గా మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మటన్ మరగ్ దాంతోపాటు ఇది హలీం, చికెన్ హలీం వేసుకున్నాను. వైట్ పాస్తా అయితే వేసుకున్నాను. ఇది తినేసి మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ చెప్పాలి. బర్త్డేస్‌కి, యానివర్సరీస్‌కి ఇక్కడ స్పెషల్‌గా ఎందుకు వెళ్ళాలి అనేది
నేను వీడియో ఎండింగ్‌లో అయితే చెప్తాను. ఇప్పటివరకు వీడియో నచ్చినట్టయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. సలాడ్స్ కూడా ఉంటాయండి. సలాడ్స్‌ని తప్పకుండా ట్రై చేయండి. దాంతో పాటు డెజర్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. సో, మీరు చూస్తున్నారు కదా! డెజర్ట్స్ అనేవి కూడా చాలా నీట్‌గా ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా ఉంటాయండి. ఇక్కడ లైవ్ కౌంటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. మనం వైట్ పాస్తా తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. పానీపూరి కూడా ఉంటుంది. పానీపూరి ట్రై చేయండి. మనకి ఇమ్మీడియేట్‌గా లైవ్‌గా పావు బాజీ కూడా చేసిస్తారండి. దాంతో పాటు లైవ్‌గా వెజ్ ఆర్ నాన్ వెజ్ స్టార్టర్స్ చేసిస్తారు. సో, మీరు చూస్తున్నారు కదా! నేనైతే స్వీట్ ఎలా యేసుకున్నానో. సో, మీరెప్పుడైనా ఇలా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. సో, గులాబ్ జామ్‌లో ఐస్ క్రీమ్ యేసుకొని ఎప్పుడైనా తిన్నారా? తింటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసుంటే కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ వేసుకుని తినడం ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మీరు ఒక్కసారి అయితే దీన్ని ట్రై చేయండి. గులాబ్ జామ్లో ఐస్ క్రీమ్ వేసుకొని తింటుంటే మాత్రం మామూలుగా ఉండదు. ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి. నేను తింటున్నాను, ఎలా ఉందో మీకు చెప్తాను. ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా బావుంటుంది. మీ ఫ్యామిలీతో రాడానికి తప్పకుండా ప్రయత్నించండి. సో, మేమైతే హాఫ్ ఐటెమ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ప్రతి ఒక్క ఐటెమ్ అనేది ఇక్కడ టేస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. ఒక ఐటెమ్ బావుందని తినేయకుండా ప్రతి ఒక్క ఐటెమ్‌నైతే మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, దాంతో పాటు మనకి కుల్ఫీస్ అయితే కూడా ఉంటాయి. కుల్ఫీస్‌లో నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. మీకు ఏది కావాలన్నా ఆ ఫ్లేవర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. నీట్‌గా పెట్టిస్తారు. సో, దీన్ని కూడా ట్రై చేయండి. సో, యానివర్సరీస్‌కి, బర్త్‌డేస్‌కి మీరు వచ్చినట్లయితే ఇలా కేక్ కాంప్లిమెంటరీ అయితే ఉంటుందండి. సో, దానితో పాటు వాళ్ళు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని స్పెషల్‌గా హైలైట్ చేసి మిమ్మల్నయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా చేస్తారండి. మనల్నయితే స్పెషల్‌గా ట్రీట్ చేసి మన కోసం వాళ్ళు విషెస్ చెప్పడం, సాంగ్ పెట్టడం అయితే చేస్తారు. ఎలా జరిగిందో మీరు కూడా చూడండి. అదే. హ్యాపీ బర్త్‌డే. ఎలా ఉంది మేఘ లంచ్? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. డిన్నర్ ఎలా ఉంది? ఆర్ యు సాటిస్ఫైడ్? అలాగే మళ్ళీ డిషెస్ మారాయిగా, ఇవన్నీ మారాయి. ఎలా ఉంది? సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే వెళ్తూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని